తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 23-24 తేదీలలో 17వ ఈషా గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు ఈషా ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ తెలియజేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, పీడి నరసింహరాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్, ఈషా ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయలు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈషా గ్రామోత్సవంలో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు 5 లక్షల రూపాయల చొప్పున బహుమతులు అందజేస్తామని చెప్పారు. మహిళా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు పోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కళాశాల క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర వర్మ, మెంటే మాధవ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరపడానికి మేము మేనేజ్మెంట్ వారిని కలవడం జరిగింది. దానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ ఈవెంట్ ఈ నెల 23rd, 24th అంటే ఈ శనివారం, ఆదివారం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగబోతుంది. దానికి కలెక్టర్ గారు, చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. మీ అందరూ ఆహ్వానితులే. దీనికి మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఈవెంట్ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్లో భాగంగా త్రోబాల్ ఆడవారికి, మగవారికి వాలీబాల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫన్ గేమ్స్, ఇంకా చాలా కల్చరల్ ఈవెంట్స్ ప్లాన్ చేసామండి. మీరు అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశపు అతిపెద్ద క్రీడా మహోత్సవం అయిన ఈషా గ్రామోత్సవం మన భీమవరంలో ఈసారి డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెల 23, 24 తారీఖులు అనగా ఈ శనివారం, ఆదివారం ఈ ఈవెంట్ మన డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉత్సాహభరితంగా జరగబోతుంది. దీనిలో భాగంగా మగవారికి వాలీబాల్, ఆడవారికి త్రోబాల్ గేమ్స్ అనేవి జరపడం జరుగుతుంది. ఈషా గ్రామోత్సవం అనేది ఒక ఆటల పోటీయే కాకుండా అది ఒక మరుగుపడుతున్న గ్రామీణ కళల్ని, సంస్కృతిని ఉత్సాహపరచాలని, ఆడవారిని మగవారిలోనూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని చేసే ప్రయత్నమే ఈ గ్రామోత్సవం. సో దీనిలో భాగంగా ఆటల పోటీలే కాకుండా మేము కల్చరల్ ఈవెంట్స్, మరుగుపడుతున్న కళల్ని కొంచెం పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈసారి కూడా ఈ 3వసారి జరుగుతున్న ఈ ఈషా గ్రామోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. భీమవరం ఎంపీపీ, వైసీపీ సీనియర్ నాయకులు పేరిచెర్ల విజయ నరసింహరాజు పుట్టినరోజు వేడుకలు భీమవరం మండలం పట్టణంలో ఘనంగా జరిగాయి. వెంప, శ్రీరాంపురం, చినామిరం, పెదగరువు గ్రామాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్ చేసి నరసింహరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమెల్లి వెంకటరాయుడు, భీమవరం జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, గొట్టముక్కల పద్మరాజు, లక్ష్మీపతిరాజు, కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, పట్టణ అధ్యక్షులు రామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు జల్లా కొండయ్య, వీరవాసరం మండల అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ, కలిదిండి చంద్రరాజు, నరసింహస్వామి, చినబాబు, సామేలు, కారేపల్లి మోహన్, నెలపర్తి షడ్రిక్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చిన్నతనం నుండి బాలల్లో ఒక అంశంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్ అంతా కూడా ఆ మంచి అంశాన్ని అవలంబిస్తారని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతటి వెంకటరాజులు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం మట్టితో తయారు చేసిన ప్రతిమలనే పూజకు వాడాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, కొండ్రు శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ఉపాధ్యాయులు పార్వతి, వరలక్ష్మి, శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు. పండుగల్లో ప్రధానమైనది వినాయక చతుర్థి. వాడు ఆదిదేవుడు అయినప్పుడు వినాయకుడిని ప్రతి దాంట్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆయనకి పూజ చేస్తేనే కానీ మరి ఇంకా కార్యక్రమాలు జరగవు. అటువంటి ఆదినాయకుడు ఈ కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి ఉత్సవానికి మనం మట్టి విగ్రహాలు వాడటం అనేది సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని ఉద్దేశం మీద ప్రతి చోట కూడా మట్టి విగ్రహాలే పంచిపెట్టుకుంటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఈ విషయం మీద చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ విధంగా వాడకూడదని చెప్పేసి స్నేహంతో అధికారులకి స్వచ్ఛంద సంస్థలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సివి రామన్ స్కూల్ నుంచి ఒక అవేర్నెస్ మట్టి విగ్రహాల వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇక్కడ ముఖ్య అతిథిగా శ్రీ కంచె వెంకటరాజు గారు, అసలు సుబ్రహ్మణ్యం గారు, కడల వెంకటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా సివి రామన్ టీచర్స్, అలాగే అన్ని వాడవాడలా కూడా ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి మన అందరికీ కూడా ముందుగా వచ్చే పండుగల్లో ముఖ్యంగా ముందు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనే ఇండియా వైడ్ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మనం పూర్వం నుంచి కూడా చిన్నప్పుడు అందరూ కూడా పసుపుతో కానీ మట్టితో కానీ వినాయకుడిని తయారు చేసుకుని పూజించుకునేవారు మన పెద్దలు, మన పూర్వీకులు అందరూ. రాను ఈ ప్లాస్టిక్ బొమ్మలు లేకపోతే ప్లాస్టర్ మ్యారేజ్ రకరకాలు వచ్చేసి మనకు కలుషితం చేసేసి అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి మన సివి రామన్ స్కూల్ మేనేజ్మెంట్, మరి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ పిల్లలతోటి ముందు చేయించారు. ఎందుకంటే ఈ వినాయక చవితి అనేటువంటిది పిల్లలకి ముఖ్యమైనటువంటి పండుగ. పుస్తకాలన్నీ కూడా పసుపు రాసుకుని పుస్తకాలతో పూజలు చేసుకునేటువంటి పండుగ కాబట్టి విద్యార్థుల్లోనే అవేర్నెస్ రావాలనేటువంటి ఉద్దేశంతో రంగసాయి గారి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముందుగా పిల్లలకే నేర్పాలి, పిల్లలే చేయాలి అనేటువంటి ముందుగా పెట్టాం. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా పూర్తిగా మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. విగ్రహాలతో పూజ చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి భక్తిభావాన్ని ప్రదర్శించాలని, పూర్వం ఏదైతే మనం వాడుకలో ఉన్నటువంటి మట్టి విగ్రహాల ద్వారానే మళ్ళా చేయడం వల్ల ఎంతో కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకొచ్చినా కానీ పత్రికతోటే పూజ చేస్తాం. అంటే వివిధ రకాలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పత్రికతోటే పూజ చేస్తాం కానీ ప్లాస్టిక్ పువ్వులతో పూజ చేయం. వినాయకుడు కూడా అదే రీతిలో ఏదైతే మట్టి విగ్రహంతో పూజ చేసినట్టయితే పర్యావరణానికి అన్ని రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి మట్టి వినాయకుడితోటి చక్కటి ప్రతిమలతోటే పూజ చేయాలి. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో మా సర్ సివి రామన్ స్కూల్లో మా పిల్లల మధ్యన మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. వినాయక చవితి రోజున ఇది పిల్లలకు సంబంధించినటువంటి పండుగ అండి. సో పిల్లల ద్వారా మట్టి విగ్రహాలనే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్స్ వేసినటువంటి విగ్రహాలు వాడద్దు అని చెప్పి వాళ్ళ ద్వారా ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వినాయక చవితి మన తొందరలోనే ఉంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు ఇవాళ వాడడం, పర్యావరణాన్ని కాపాడడం అనే కార్యక్రమాన్ని సర్ సివి రామన్ స్కూల్లో ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహాలు వాడటం వల్ల మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా కెమికల్తో చేసిన విగ్రహాలు లేదా రంగు విగ్రహాలు వాడటం వల్ల అవి తొందరగా నీటిలో మునగవు, అలాగే కరగవు. దానివల్ల మనకి ఎంతో దీని కూడా ఇదా అవుతుంది. అలాగే రసాయనాలు కూడా మన నీటికి అంత మంచివి కాదు. నీటిలో ఉన్న సముద్ర జలాలు, చేపలు అవన్నీ కూడా మట్టి విగ్రహాలను అయితే తినగలవు కూడా. ఇలాంటి విగ్రహాలు ఉన్న వల్ల వాటికి జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో దెబ్బతింటుంది.
అలాగే మనం మట్టి విగ్రహాలను వాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఆకివీడు మండలంలో చిరంజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆకివీడు విజయ థియేటర్ ఆవరణలో వారోత్సవాల్లో భాగంగా జనసేన పార్టీకి విశిష్ట సేవలందించిన వీర మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా స్థానిక వెంకటలక్ష్మి థియేటర్ ఆవరణలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ థియేటర్ అధినేత ముదునూరి శ్రీహరిరాజు రక్తదాన శిబిర కరపత్రికను టీ-షర్ట్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరలక్ష్మి, కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, నిమ్మల జ్యోతి, సునీత, కుమారి, భ్రమరాంబిక, ఏఎస్ఎన్ రాజు, కన్నబాబు, జడ్డు దుర్గాప్రసాద్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు రమణం స్వామినాయుడు గారు ఆదేశాల ప్రకారం మరి కరగన రామకృష్ణ గారు, జిల్లా ప్రెసిడెంట్ కోపలి శ్రీని గారు సూచనల మేరకు ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో ఉన్న వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన వీర మహిళలకి సన్మానం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం ఈ యొక్క జనసేన పార్టీకి ఈ వీర మహిళలందరూ చాలా కష్టపడ్డారు. మరి పార్టీ అధికారం రావడానికి తల వంతు వీళ్ళందరూ బాగా వీళ్ళకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారు. వీళ్ళందరూ వీళ్ళు చేయాల్సిన దానికన్నా ఇంకెక్కువ బాగా చేసి చాలా కష్టపడి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి మరి చిరంజీవి వారసుల్లో భాగంగా చిరంజీవి గారి తరఫున ఈ జనసేన వీర మహిళలందరికీ సన్మానం చేస్తున్నాం. అలాగే రేపు పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిబిరం స్టార్ట్ చేస్తాం. రేపు ఏర్పాటు చేయడం జరిగింది వెంకటలక్ష్మి టాకీస్ కాడ. మరి 70 సంవత్సరాలు మరి చిరంజీవి గారికి 70 యూనిట్లు ఇవ్వాలని మీ అభిమానులందరూ నిర్ణయించాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. మరో ముఖ్య వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా ఉండి నేను చేస్తాను ఇన్ని సంవత్సరాల నుంచి నా గాడ్ ఫాదర్ శ్రీహరిరాజు గారు. సో అభిమానులందరి తరపున వీళ్ళందరి తరపున ఈ వీరమహిళల తరపున మా శ్రీహరికి థ్యాంక్స్ చెప్తున్నాను. 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గత 5 రోజుల నుంచి కూడా మా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో మన చిరంజీవి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారోత్సవాలు చేయడం జరుగుతుంది. అందరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం, మొక్కలు నాటడం, అన్నదానం చేయడం, బీపీలు షుగర్ టెస్టులు చేయడం ఇలాంటి వారోత్సవాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మా జనసేన వీర మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ రోజున మా అందరికి సన్మానం చేయడం నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా మన వెంకటలక్ష్మి థియేటర్ లో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు జన సైనికులు, వీర మహిళలు, చిరంజీవి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే అక్కడ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆకివీడు విజయ థియేటర్ లో శ్రీహరిరాజు గారు, కన్నబాబు గారి సమక్షంలో మన చిరంజీవి సత్యనారాయణ గారు మహిళలందరికీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి ఉత్సవాలలో పర్యావరణానికి ఆటంకం కలగకుండా మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను, ఇళ్లలో జరిగే పూజా మండపాలు, నవరాత్రి ఉత్సవాలు చేసే మండపాలలో మట్టి విగ్రహాలనే ఉపయోగించి పూజలు నిర్వహించాలని, రంగులు, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతుందని, తద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ పిలుపు మేరకు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు నున్న అంజిబాబు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిరియాల గౌతమ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మజ్జి మహేష్లు తెలియజేశారు. గణేష్ ఉత్సవ సమితిని విజయవాడలో కోకరాజు గంగరాజు గారు ఎక్స్ఎంపీ గారు గౌరవాధ్యక్షులుగా ఏర్పాటు జరిగింది ఆయన ఆధ్వర్యంలో. దీనికి అధ్యక్షులుగా చెలసార ఆంజనేయులు గారు, జనరల్ సెక్రటరీగా పాకాల త్రినాథ్ గారు ఉన్నారండి. మన జిల్లాల వారీగా, నగరాల వారీగా అన్ని కమిటీలు వేయమని మాకు
ఆదేశం ఇచ్చారండి. తద్వారా మేము పశ్చిమ గోదావరి జిల్లా గణేష్ ఉత్సవ సమితి కమిటీ వేసామండి. 29 మందితో వేసామండి. దీనికి అధ్యక్షులుగా నా పేరు నున్న అంజిబాబు అండి, భీమవరం అండి. ఉపాధ్యక్షులుగా సింగులూరు వెంకటరమణ గారు, నందమూరి రాజేష్ గారు, పచ్చిగోళ్ల శ్రీనివాస్ గారు, సెక్రటరీగా డాక్టర్ గౌతమ్ గారు, సహాయక కార్యదర్శులుగా ద్వారపనేడి వాసుదేవ వసంతరాయుడు గారు, కస్తూరి శివశంకర్ అఖిల్ గారు, మాడిమిశెట్టి శ్రీనివాసరావు గారు, పుల్లపు కోశాధికారిగా పుల్లపు వెంకట సూర్యనారాయణమూర్తి గారు తణుకండి, ప్రచార కార్యదర్శిగా ఇందుకూరి విట్ల గారు భీమవరం, సంబంధిత కార్యదర్శిగా వేమిరెడ్డి హరికృష్ణ గారు భీమవరం, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శిగా కురవా శివశంకర్ గారు భీమవరం, సభ్యులుగా ఆకేటి చిన్న సత్యనారాయణ గారు వెప్పర్రు తణుకు మండలం, కడలి రామకృష్ణ గారు దొంతుపల్లి తణుకు మండలం, జంపని హరి గారు ఆకివీడు, కోరేపల్లి హరి గారు అత్తిలి, పెమ్మిడి రాజు గారు నరసాపురం, మధ్యల భార్గవ గారు భీమవరం, కొయ్యాని నాగరాజు గారు ఆకివీడు, కుర్మా అప్పారావు గారు విశాఖోడేరు, బొల్లం వీరయ్య గారు మాధవరం తాడేపల్లిగూడెం దగ్గర, విదురుకోట సుబ్రహ్మణ్యం గారు పెనుగొండ, మేడపాటి కుమార్ రెడ్డి గారు పెనుగొండ, అడ్డాల దానాస్వామి నాయుడు గారు పాలకొల్లు, కుమారి శ్రీనివాస్ గారు వీరవాసరం, సాంకేటిక రమేష్ గారు భీమవరం, కొచ్చెల్లపాటి రాజేష్ వర్మ గారు పాలకొల్లు, ఎర్ల రఘు గారు ఆకివీడు. వీరు మొత్తం మా పశ్చిమ గోదావరి జిల్లా టీంలో ఉన్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటయ్యి మేము కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చామండి. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆదేశానుసారం వారికి అనుబంధంగా మేము ప్రయాణం చేస్తామండి. మా ఉద్దేశం గణేష్ ఉత్సవాలు అన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా జరగాలని, భవిష్యత్తులో వీటి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ సమితి తీర్మానం అండి. అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అలా జరగకుండా పోలీసు వారు పర్మిషన్ తీసుకుని, మండపాల పర్మిషన్ తీసుకుని అవన్నీ కూడా మా ద్వారా వాళ్ళకి ఇచ్చి ఆ పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చక్కటి కార్యక్రమాలు చేయించాలని కోరికండి. ఇది శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యం, హిందూ సముదాయం గురించి పెట్టిందండి. హిందువులు ఒక కలిసిమెలిసి ఉండడం కోసమని పెట్టింది. అలాగే బాలగంగాధర తిలక్ గారు కూడా దీన్ని తర్వాత పాటించారు. వారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ గణేష్ ఉత్సవాల్లో ఎక్కువగా మట్టి విగ్రహాలు వాడటానికి ప్రయత్నం చేద్దామండి. మట్టి విగ్రహాలు నిమజ్జనం చాలా మంచిది. వినాయకుడు పత్రి కలపడం వల్ల కూడా ఇప్పుడే మా సోదరులు చెప్పారు, దానివల్ల కాలుష్యం నివారణ అవుతుంది. వాటర్లో కలపడం వల్ల అనేక పత్రులు ఉండటం వలన వాటర్ ప్యూరిఫై అయ్యి అనేక మంచి జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సైంటిఫిక్గా కూడా మన పెద్దలు మనకి ఇచ్చిన వరం అండి. ఇది ఇలా కలుపుకుంటాం, అలా మట్టి విగ్రహాలు అందులో కలపడం అనేది మన ఆచార సాంప్రదాయాలుగా ఉన్నాయి. అలా ప్రతి మండపంలో కూడా చిన్నపిల్లలు ఏమైనా పెద్దవారు ఏమైనా ఎవరైనా ఉదయం దీపారాధన చేయాలి, సాయంకాలం దీపారాధన చేయాలి. మండపాలు ఎటువంటి సినిమా పాటలు వేయకూడదు. ఆ మండపాలు దైవగీతాలుగా ఉండాలి. భజన అవకాశం ఉన్నంత వరకు భజనలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి ప్రోగ్రామ్స్ మన హిందూ సాంప్రదాయానికి తగ్గట్టుగా గణేశునికి సంబంధించిన పాటలు, దైవభక్తి పాటలు పెట్టాలి. అలాగే డీజేల్లో కూడా డీజే వెళ్ళేటప్పుడు కానీ, డీజేలు ఉన్నప్పుడు కానీ దైవభక్తి పాటలు, వినాయకుడి మీద పాటలు, పాత సినిమాల్లో పాటలు కానీ కొత్త సినిమాల్లో పాటలు, దైవభక్తి గీతాలే పాడాలి. కొత్త సినిమాల్లో డ్యాన్సులు కానీ, సాంఘిక చిత్రాల్లో డ్యాన్సులు కానీ అవి పెట్టరాదు అని మా పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ చేస్తాం, పెద్దలందరికీ కూడా నాలెడ్జ్ చేస్తాం. ఇంకా మేము వివిధ మండపాలన్నీ తిరుగుతాం. జిల్లాల వారీగా కమిటీలు వేసుకుంటున్నాం. నియోజకవర్గాల వారీగా మండల వారీగా కూడా కమిటీలు వేసుకుని అన్ని మండపాలను మేము టచ్ చేస్తాం. ఏ మండపాన్ని వదిలిపెట్టాం. ఈ ఐక్యతని, ఈ కులమత భేదాలని లేకుండా అంతర్ ఐక్యతని కాపాడటానికే మేము ప్రయత్నం చేస్తాం. మన పెద్దలు శివాజీ గారు కూడా హిందువులంతా ఐక్యతగా ఉండాలని వారి నినాదం. బాలగంగాధర తిలక్ గారు కూడా విడిపోతున్న ఈ సమాజాన్ని మళ్ళీ కలపాలని వారి ఉద్దేశం. అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళి పాటుపడతాం. అందరినీ కలుపుదాం. ఏ వీధిలో మండపం పెట్టుకుంటే ఆ వీధిలో ఉన్న కుటుంబాలు అందరినీ అక్కడ తీసుకొద్దాం. అందరినీ కలిపి అందరూ ఐక్యతతో ముందుకెళ్దాం. హిందూ అంతా ఐక్యతగా ఉండాలి. అందరూ కూడా దూరం అయిపోతున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఎక్కడెక్కడో ఉన్నారు. అలా కాకుండా కుటుంబం అంతా కూడా మాట్లాడుకోవాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి అని కూడా మా ఇది ధార్మిక భావన బాగా రావాలి. కులమతాలు ఉండకూడదు. సమాజం అంతా కూడా ఆ వీధిలో కానీ అటు కులమతాలు లేకుండా చక్కగా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడాలి. పర్యావరణం కాపాడాలి ఖచ్చితంగా. ఈ విగ్రహాలు కలపడంలో విషయం అవునాయి, లేదా వేరే ప్లాస్టిక్లో వాడటం అవునాయి. ఏ రకంగా అయినా సరే పర్యావరణం కాపాడటానికి మనం ప్రయత్నం చేద్దాం, మనం వంతు ప్రయత్నం చేద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ సీనియర్ నాయకులు గంటా త్రిమూర్తులు. భీమవరం మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ. సెప్టెంబర్ 10న భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలు. బదిర విద్యార్థులకు వివిధ రకాల పోటీలు. 60 మంది ఉపాధ్యాయులకు సత్కారం.
ఆకివీడు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మ వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం చైర్మన్ గా మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.